వెల్కమ్ టు అన్నపూర్ణ వంటిల్లు. 2 tablespoon ధనియాలు, 1 tablespoon జీలకర్ర, లవంగాలు 5-6, దాల్చిన చెక్క 2, కొంచెం బిర్యానీ పువ్వు లేదా బండ పువ్వు. ఇప్పుడు వేయించుకున్న వీటిని గ్రైండింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వేయించుకున్న వీటిని ఇలా గ్రైండర్ పట్టుకోవాలి. 20 పొట్టు ఒలిచిన ఎల్లిపాయలు, 1 కప్ ఆనియన్స్, అల్లం వేసుకొని మళ్ళొకసారి గ్రైండర్ పట్టుకోవాలి. ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ, అల్లంని గ్రైండర్ పట్టుకున్న పేస్ట్. 5 tablespoon ఆయిల్ పోసుకోవాలి. బిర్యానీ మసాలా, ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ, అల్లం పేస్ట్ ఇలా కలుపుకోవాలి. 1/2 tablespoon పసుపు, 1 tablespoon ఉప్పు, 4 tablespoon కారం, 1 tablespoon ధనియాల పొడి, పుదీనా, కొత్తిమీర. ఇప్పుడు చికెన్ని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం కలుపుకున్న చికెన్ని మనం ఫ్రై చేసుకున్న దాంట్లో వేసుకోవాలి. చికెన్ని ఇలా కలుపుకోవాలి. One cup of water. మనం ఫస్ట్ తయారు చేసుకున్న ధనియాల పొడిని మళ్ళొకసారి కర్రీ అయిపోయాక మళ్ళొకసారి వేసుకోవాలి. ఇప్పుడు కలుపుకోవాలి. 5 విజిల్స్ తర్వాత చూపిస్తున్నాము. కర్రీ ఇలా అవ్వింది. మీకు కూడా 1 tablespoon ధనియాల పొడి. చికెన్ కర్రీ తయారైంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.